నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక గ్రంథాన్ని చదువుకుంటున్నాము. ఈ చదువుకోవడం అనే దానికంటే కూడా శ్రవణం చేస్తున్నాము. శ్రవణం తర్వాత ఏంటి అంటే శ్రవణం తర్వాత చాలాసార్లు అంటే ఒక అరగంట శ్రవణం చేస్తే దాదాపు ఒక 20-22 గంటలు మననం చేసుకోవాలట. అంటే బాగా మనం పట్టించుకోవాలి. దాని తర్వాత ఏంటి ఆ ధ్యాసలో ఉండాలి. అంటే నిధిధ్యాస అంటారు. అంటే ధ్యాన స్థితి. ఏమొస్తుంది వీటి వల్ల? ఊరికినే మనం విన్నాము, ఏదో రీల్స్ చూసినట్టుగా చూసాము, మనకి ఏమి ఎక్కదు. ఏదో చెప్పారంటే చెప్పారు, ఉన్నారంటే ఉన్నారంటారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. మనకున్న 24 గంటల్లో కంప్లీట్గా 24 గంటలు కూడా మనం ఆ సత్యం నాకు తెలియాలి అనేటువంటి మానసికంగా స్ట్రాంగ్గా లేకపోతే మనకు అర్థం అవ్వడము, తర్వాత దాన్ని మననం చేసుకోవటము, తర్వాత ధ్యాన స్థితిలో ఉండడము, దాన్ని ఆచరణకు తెచ్చుకోవటము చాలా కష్టం అవుతుంది. తర్వాత దీన్నే ఏమన్నారు? ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం అంటాడు. ప్రత్యక్షం అంటే ఇప్పుడు మనకు భౌతికంగా కనపడుతున్నాయి, కంటికి కొన్ని కనపడతాయి. కానీ ఇప్పుడు భగవతత్వానికి సంబంధించి మనకి ప్రత్యక్ష అనుభవం కష్టం. ఎందుకు ప్రత్యక్ష అనుభవం కష్టం అంటున్నారు? నువ్వు కానిది ఏది లేదు, నువ్వే అదైనప్పుడు ఇంకా నువ్వు అనుభవం పొందేది ఏముంది అనేది ప్రత్యక్షం అంటాడు. మరి ఇప్పుడు నేను ఎలా తెలుసుకోవాలి? ముందు నేను ఎలా తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని దాన్ని ఏమంటారు అంటే పరోక్ష జ్ఞానం అంటాడు. ఇప్పుడు మనకేంటి పరోక్ష జ్ఞానం? శాస్త్రాలు, గురువాక్యాలు కొద్దో గొప్ప మనం అవగాహన చేసుకొని మనం అనుభవానికి తెచ్చుకున్నది. తర్వాత ఏంటి? అప్పుడు మనకు అపరోక్షానుభూతి అంటాడు. అపరోక్షానుభూతి అంటే మనమే అది ఫీల్ అవ్వడం మొదలు పెడతాం. చివరికి ఏంటి? మనం అనేది కూడా లేదు, ఉన్నది ఒకటే జ్ఞానం అనేటువంటి స్థితికి రావడం జరుగుతుంది. దీనికి ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క రకంగా చెప్పారు. యోగ వాసిష్టంలో 7 స్టెప్స్ అన్నారేంటి, తర్వాత శుభేచ్ఛ, ఆ తర్వాత ఏంటి విక్షేపం, ఆవరణ. విక్షేపం అంటే మనసుకి ఆవరణలు అంటే మనం అన్నీ తగిలించుకొని ఉన్నాం, వాటిని అన్నీ తీర్చుకొని అపరోక్షానుభూతి. ఆ తర్వాత ఏంటి లాస్ట్లో వచ్చేది ఏమవుతుందంటే దుఃఖ నివృత్తి, తర్వాత సంతృప్తి వస్తుంది అంటాడు. అంటే దీనివల్ల మళ్ళీ మోక్షము గీక్షం అనేటువంటి విషయాలు ఏం చెప్పాలా అంటే ఏంటి? మన మనసుకి ఏమొస్తుంది? ఒక శుద్ధి వస్తుంది. అట్లాగే ఎవరు చెప్పినా 7 స్టెప్స్ అనే దానికి అర్థం ఏంటి? దానికి కారణం ఏం చెప్పారు? అసలు మనం రావడానికి కారణం ఏమన్నాడు? అజ్ఞానం, అవిద్య, రాగము అంటే ఏంటి? ఇష్టాలు అయిష్టాలు పెంచుకోవటము, ఇట్లా చెప్పడం జరిగింది. ఏంటి అజ్ఞానం? నేనే శరీరం అనేటువంటి భావం అజ్ఞానం, అవిద్య అంటాడు. మరి నువ్వెవరు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించటాన్ని విచారణ అంటారు. అంటే ఇప్పుడు నీకు ఎప్పుడు వస్తుంది అసలు ఆ విచారణ అయినా? కొద్దో గొప్ప కర్మయోగం చేసి దాంట్లో కాస్త తర్వాత భగవతత్వాన్ని కొంచెం 100% నమ్మి, ఆ తర్వాత సెన్స్ ఆర్గన్స్ని కొంచెం కంట్రోల్ పెట్టుకోవడం చేతయ్యి, అంటే మనసే ఇదంతా నాటకం ఆడుతుందని కనుక మనం గ్రహించినప్పుడు అల్టిమేట్గా జ్ఞానం అనేటువంటి తత్వానికి రావడం జరుగుతుంది అంటాడు. అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటేనే చైతన్యం అబ్బా. చైతన్యం అంటే భగవతత్వం. భగవద్గీతలో ఏం చెప్పాడు? అన్నీ నా నుంచే వచ్చాయి అన్నాడు. ఏం వచ్చాయి? పంచభూతాలు వచ్చాయి, మనసు, బుద్ధి, అహంకారం వచ్చాయి. ఇప్పుడు త్రిపుర రహస్యంలో కూడా ఏం చెప్తున్నాడు? అన్నిటికీ మూలం భావం అని చెప్తున్నాడు. సృష్టి వ్యక్తమవడానికి కారణం కూడా జ్ఞానం అనేటువంటి భావంలో నుంచే సృష్టి వ్యక్తమైంది. ఆ వ్యక్తమైనటువంటి సృష్టి ఎలా ఉంది? భగవద్గీతలో ఏం చెప్పాడు? ఈ వ్యక్తమైనటువంటి ప్రకృతి అంతా 3 గుణాలతో ఉంది అన్నాడు. ఏంటవి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం అన్నాడు. వాటిని ఇంకా మనం అర్థం చేసుకుంటే టైము, స్పేసు, ఆబ్జెక్ట్ అంటాడు. ఇదంతా ప్రకృతే. అంటే మన కంటికి కనపడుతున్నది, మారుతున్నది, వస్తున్నది, ఉంటుంది, వెళ్ళిపోతున్నదంతా 100% ప్రకృతే. 99 ప్రకృతి కాకుండా ఉన్నదేంటి? ఒకే ఒకటి చైతన్యం అన్నాడు. చైతన్యం అంటే జ్ఞానం, అంతకంటే లేదు. కాకపోతే ఆ జ్ఞానానికి ఏంటి? సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఇవ్వడం తప్ప మిగిలిన విషయాల్లో జ్ఞానానికి సంబంధం లేదు. కాకపోతే మన కంటికి కనపడుతున్న ప్రకృతిలో ఉన్న ప్రతి విషయంలోనూ ఆ జ్ఞానశక్తి లేకుండా లేనే లేదు. అంటే అర్థం ఏంటి? ఆ చైతన్యం జ్ఞానం ఉండబట్టే ప్రకృతి అంతా నడుస్తుంది. సపోజ్ ఆ చైతన్యం లేదనుకోండి, ఈ ప్రకృతి ఉండే క్వశ్చనే లేదు. మరి ప్రకృతి అంటే ఎవరు? ప్రకృతి అంటే ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకుందాం అనుకుంటామో వాళ్ళందరం ప్రకృతే. అంటే మనకు కూడా తెలుసుకునేటువంటి అవగాహన ఉంది కదా, అది ప్రకృతి. దాన్నే ఏమన్నాడు? సత్, చిత్, ఆనందం అన్నాడు. సత్ అంటే ఉండడం, చైతన్యం, జ్ఞానం. చిత్ అంటే ప్రకృతి, తెలియడం, మనం అన్నమాట. దీనికే మన మహానుభావులు ఏం చెప్పారు? ఇప్పుడు మనం చదువుకుంటున్న త్రిపుర రహస్యంలో కూడా ఇప్పుడు మనం 14వ చాప్టర్ చదువుకుంటున్నాం.
ఫస్ట్ నుంచి చెప్పడం జరిగింది. భగవతత్వం దైవాలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెనక్కి వెళ్ళి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 14లో చెప్పింది ఏంటి, అన్నిటికీ మూలం భావమేనయ్యా. మహాసేనుడు అనేటువంటి ఒక రాజుని కొండ లోపల ఒక రాజ్యం సృష్టిస్తాడు. ఎవరు? ఒక మునీశ్వరుడి కొడుకు. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత 124 కోట్ల సంవత్సరాలకి గడిచిపోయినాయి అంటాడు. ఇతను ఆశ్చర్యపోయి నా బంధువులంతా చచ్చిపోయి ఉంటారు కదా అని ఏడుపులు అంకించుకుంటే అప్పుడు చెప్తాడు, అన్నిటికీ మూలం అక్కడ చైతన్యంలో వచ్చినటువంటి ఒకే ఒక ఆలోచన సృష్టి వ్యక్తమవుతుందయ్యా అన్నట్టు కనపడుతుందయ్యా. నేను చేసింది కూడా నా భావమేను, నాకు రాజ్యం పరిపాలించాలనేటువంటి కోరిక ఉంది కాబట్టి ఆ కొండలో రాజ్యం ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక భావం చేశాను. అక్కడే చంద్రుడు వచ్చాడు, సూర్యుడు వచ్చాడు, ఆ తర్వాత సేనాధిపతులు వచ్చారు, రాజ్యం వచ్చింది. తర్వాత బయటికి ఎప్పుడైతే వచ్చామో మళ్ళీ కొండ చూసామో కొండ చిన్నదిగా కనపడింది. అంటే అర్థమైంది, ఈ 124 కోట్ల సంవత్సరాలు జరగడానికి కూడా కారణం ఆ భగవతత్వం చైతన్యంలో ఇచ్చినటువంటి భావమేను. ఆ భావం ఆయన విత్డ్రా చేశాడనుకో ఈ 124 కోట్ల సంవత్సరాలు వెళ్ళిపోతాయి. అట్లాగే ఇప్పుడు నేను కొండలో నుంచి బయటకు వచ్చి నా భావం విత్డ్రా చేశాననుకో లోపల రాజ్యమే లేదు. నీ దగ్గర కూడా ఇలా భావం చేయడానికి కావలసినటువంటి శక్తి ఉన్నది. కానీ ఎందువల్ల నువ్వు ఆ శక్తి నీకు తగ్గిపోయింది? నువ్వు సిద్ధి కంటే కూడా అసిద్ధి మీద ఫోకస్ పెట్టావు, నాకు అర్హత లేదేమో అనేటువంటి భావం వచ్చింది. దానికి కారణం ఏంటి? నీ దగ్గర ఉన్నటువంటి అజ్ఞానం, నీ దగ్గర ఉన్నటువంటి సంస్కారాలు, మాయ. అల్టిమేట్గా మాయ అంటే ఏంటి? ఉన్నదాన్ని మర్చిపోయి లేనిది సత్యం అనుకుంటున్నాము, అదే మాయ అంటాడు. ఉన్నది మర్చిపోయి లేనిదాన్ని ఊహించుకుంటున్నాము, అదే మాయ అని చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేశకాలాలు తర్వాత అన్నీ కూడా ప్రపంచంలో క్షణక్షణం డిఫరెంట్గానే ఉన్నాయ్యా. నీ సెన్సార్ గన్స్ కూడా ఒకటి చేసిన పని ఒకటి చేయటం లేదు. అలాగే ఇంకోటి ఏంటి, ఒక దేశంలో పగలైతే ఇంకో దేశంలో రాత్రి వస్తుంది. కొన్ని చోట్ల వస్తువులు కిందకి తిరిగి కనపడుతున్నాయి, ఒక్కొక్క చోట వస్తువులు కళ్ళతోటి ఎర్రగా కనపడుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటి? ఎవరి వాళ్ళు తయారు చేసుకున్నటువంటి భావాలేను. సరే, ఇప్పుడు మనం ప్రకృతి దగ్గరికి వస్తాము. ప్రకృతి అంతా ఎక్కడి నుంచి వచ్చి? ప్రకృతి అంటే ఎవరు? ప్రకృతిలో ఉన్నది ఎవరిది? ఆ భగవతత్వ, ఆ జ్ఞానం యొక్క చైతన్యమే ఉన్నది. ఇప్పుడు సృష్టి వ్యక్తమైనట్టుగా కనపడుతున్నాం కదా. సృష్టి ఎట్లా వ్యక్తమైంది? ఫస్ట్ వ్యక్తమైంది ఏంటి? జస్ట్ ఒక ప్రాణంలాగా వచ్చింది. అంటే ఏంటి? సూక్ష్మం నుంచి స్థూలం వచ్చింది అనేటువంటి విషయంగా చెప్తారు. ఇప్పుడు సూక్ష్మాతి సూక్ష్మం ఏంటి? ఆ జ్ఞానం అనేది నిరాకారం, నిశ్చలం, నిర్వికల్పం, సర్వత్రా వ్యాపించుండింది. వండర్ఫుల్ జ్ఞానం. అది మనకి కంటికి కనపడదు, కానీ అక్కడ ఒక ఆలోచన వల్ల సృష్టి వ్యక్తమైనట్టుగా కనపడుతున్నది. అది ఎలా ఉంది? మనం చూడలేదు, మనం చూడలేము కూడా. ఎందుకు చూడలేము? మన మనసుతో కానీ, మన బుద్ధితో కానీ, మన స్పర్శతో కానీ, మన ఇంద్రియాలతోటి ఆ పరమాత్మతత్వాన్ని చూసే వ్యవహారం లేదు. కాకపోతే 100% అజ్ఞానం ఉంది, అది సర్వత్రా ఉంది. ఆ జ్ఞానం ఎట్లా వ్యక్తమైంది? ఒక ప్రాణంలాగా వ్యక్తమైంది. ఆ ప్రాణం వ్యక్తం అవ్వడంతో ప్రాణం వచ్చింది అని ఎవరు చెప్పారు? టైం వచ్చేసింది. ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి? స్పేస్లో నుంచి వచ్చాయి. అంటే ఏంటి? భగవతత్వంలో నుంచి వ్యక్తమైనది ప్రకృతి అంతా కూడా టైము, స్పేసు, ఆబ్జెక్టు. స్పేస్ ఏమంటున్నారు? ఇప్పుడు ఆకాశం లాంటి ఖాళీలో నుంచి ప్రాణం వచ్చిన తర్వాత కాలం ఫిక్స్ అయింది అన్నారు. ఈ మూడిటికి ఇంకా ఏం పేర్లు పెట్టారు? స్పేస్ వచ్చేసరిప్పటికి ఏంటి? ఒక ప్రదేశంలో నుంచి వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని ఏమన్నారు? ఇప్పుడు వీటినే 3 గుణాలని చెప్పారు. ఏంటవి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం అన్నాడు. రజోగుణం అంటే ఏంటి? ప్రాణం. ఈ ప్రాణం పనిచేయాలంటే ఏమేమి ఉండాలి? 5 కర్మేంద్రియాలు ప్రాణానికి ఉన్నాయి. ఆ తర్వాత రెండోది ఏంటి? సత్వగుణం. సత్వగుణం అంటే ఏంటి? తెలివితేటలు, శాంతం, సృష్టి వ్యక్తం అవడానికి కావాల్సినటువంటి 100% థాట్. దానికి ఏమున్నాయి? దానికి జ్ఞానేంద్రియాలు వచ్చాయి అన్నాడు. ఏంటి జ్ఞానేంద్రియాలు? మన ముక్కు, నోరు, కళ్ళు, చెవులు, మన స్పర్శ, 5 జ్ఞానేంద్రియాలు. ఇక మూడో గుణం ఉంది కదా, తమో గుణం. ఈ తమో గుణంలో ఏంటి? పంచభూతాల్లో ఏ తత్వాలు ఉన్నాయో ఆ 5 లక్షణాలు ఏంటవి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధ. భూమి తత్వానికి వచ్చేమో గంధం, నీళ్ళ తత్వానికి వచ్చేమో రసం, అగ్నితత్వానికి వచ్చి రూపం, వాయుతత్వానికి వచ్చి స్పర్శ, ఆకాశతత్వానికి వచ్చి శబ్దం. ఏంటది? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అంటే వినడం అన్నమాట, శబ్దం. ఇప్పుడు ఈ 5 లక్షణాలు ఉన్నాయి కదా, ఈ 5 లక్షణాలు మళ్ళీ తమో గుణంలో ఉన్నాయి అంటాడు. అంటే ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటి? స్థూలమైనటువంటి సూక్ష్మమైనటువంటి విషయంలో నుంచి, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయంలో నుంచి ఆకాశం వ్యక్తమైతే, ఆకాశంలో నుంచి వాయువు వస్తే, వాయువులో నుంచి అగ్ని వస్తే, అగ్నిలో నుంచి నీళ్ళు వస్తే, నీళ్లలో నుంచి భూమి వస్తే,
భూమి నుంచి సృష్టి అంతా వచ్చింది అంటాడు. అంటే సూక్ష్మంలో నుంచి వచ్చింది అంటాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి? సూక్ష్మం. ఇప్పుడు మన సంగతి తీసుకుందాం. ఇప్పుడు భగవతత్వం అంతా ఇట్లా వ్యక్తం అయిపోయింది కదా ప్రకృతి అంతా. మరి మన సంగతి ఏంటి? మన సంగతి దానికి ఏం చెప్తాడంటే అక్కడ ఉన్నదేమో చైతన్యం అన్నాడు. మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమన్నాడు? అంతఃకరణ అన్నాడు. ఆ అంతఃకరణలో మొట్టమొదటిది ఏంటి? చిత్తం. అంటే ఏంటి? మనకు తెలియకుండానే మన జ్ఞాపకాలు మన సంస్కారాలతోటి కొన్ని ఆలోచనలు అక్కడ పెట్టున్నాం. ఆ చిత్తం అంటే సమాధి లాంటి స్థితి. మనకు అవి తెలియదు. అంటే మనకు ఆలోచన వచ్చినప్పుడు కానీ ఇది మన దగ్గర ఉందా అనేటువంటి విషయం మనకి అవగాహన రాదు. అంతఃకరణంలో మొట్టమొదటి చిత్తం. రెండోది వచ్చేదేంటి? మనసు. ఆ చిత్తానికి అనుగుణంగానే మనకు సంకల్పం వికల్పాలు వస్తూ ఉంటాయి. దానికి అనుగుణంగానే మన బుద్ధి పనిచేసుకుంటూ పోతుంది. వీటినే ఏం చెప్పారు? 3 అవస్థలు అని చెప్పారు. సత్వతమో రజోగుణాలు స్థితులైతే అవస్థలేంటి? నిద్ర లేచాము, మన బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. దాన్ని ఏమన్నారు? జాగృత అవస్థ అన్నారు. నిద్రపోతున్నాము, నిద్రలో ఏంటి? కలలు ఆలోచనలు వస్తున్నాయి కదా. మన మనసుకి ఎప్పుడు మనం పనిచేస్తున్నా ఏదో ఒక ఆలోచనలు మనకు వస్తూనే ఉన్నాయి. దాన్ని ఏమన్నారు? మనస్సు స్వప్నావస్థ అన్నారు. మూడోది ఏంటి? మనకేమీ తెలియకుండా మనం కంప్లీట్గా నిద్రపోతాం. దాన్ని అంటే దాన్నే అన్కాన్షియస్ అన్నారు. తర్వాత ఇంకా రకరకాల పేర్లు పెట్టారు. కొంతమంది అజ్ఞానం అన్నారు. అజ్ఞానం అంటే జ్ఞానం లేదు అని కాదు, పూర్తి జ్ఞానం లేదు. ఆ తర్వాత దాన్నే ఇంకా కారణం అన్నారు, ఏమేమో సత్వగుణం అన్నారు. అది అయిపోయింది. అంటే ఏంటి? ఈ అల్టిమేట్ ఏంటి? మన నిద్ర లేచిన తర్వాత మన బుద్ధి పనిచేస్తున్న దాన్ని మళ్ళీ కాన్షియస్ స్టేట్ అన్నాడు. మళ్ళీ కలలు కంటున్న దాన్ని ఏమన్నాడు? ఆలోచన చేస్తున్న దాన్ని సబ్ కాన్షియస్ అన్నాడు. ఆ తర్వాత మనకి ఏమి తెలియకుండా నిద్రపోయినాం కదా, అన్కాన్షియస్ అన్నాడు. అంతే కదా, మనకేం తెలియదు. కానీ మన మనసు ఒక్కటి లేదు, కానీ మన దగ్గర ప్రాణం ఉంది. ఆ తర్వాత ఇంకా ఏంటి? ఈ 3 స్థితులు దాటినటువంటి స్థితిని ఇంకోటి ఏమన్నారు? అది ఒక్కటి అసలు నిజం చెప్పాలంటే ఉన్నది అదే ఒక స్థితి, అదే తురియ అన్నాడు. సూపర్ కాన్షియస్నెస్ అన్నాడు. అంటే సృష్టి అంతా వ్యక్తమైంది ఏంటి? సూపర్ కాన్షియస్నెస్ స్టేజ్ నుంచి. సృష్టిలో ఎక్కడైతే భగవతత్వంలో నుంచి సృష్టి అంతా వ్యక్తమైందో మన సృష్టిలో మన ఆలోచనలు మన భావాలకు అనుగుణంగా మనం కూడా సృష్టి చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇందులో చెప్పింది ఏంటి? నువ్వు కూడా టైము స్పేసు ఆబ్జెక్ట్ దాటినటువంటి నిరాకారమైనటువంటి స్థితిలో కనుక నీ మనసు ఉంచుకోగలిగితే, ఎప్పుడు ఉంచుకుంటావు? నీ సంస్కారాలు అవి లేకుండా ఇది మాయా అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తే, భౌతికంగా ఉన్న విషయాలంతా తాత్కాలికంగా ఉంటున్నాయి, వెళ్ళిపోతున్నాయి అనేటువంటి భావాన్ని కనుక నువ్వు 100% నువ్వు పెట్టగలిగి, భౌతికానికి సంబంధించి పిసరంత కూడా రియాక్షన్ లేకుండా, అంటే ఇదంతా క్యాజువల్ నడుస్తుంది, దీనికంత విలువ ఇవ్వక్కర్లేదు, కానీ భగవతత్వం అనేటువంటి భావాన్ని పెట్టుకొని శరీరాన్ని 100% పనిచేయించుకుంటూ మనకి అంటే ఏంటి? దాని నుంచి ఏమి ఆశించకుండా కనుక చేసి నీవు భావశుద్ధి కనుక ఏర్పాటు చేసుకున్నావు అంటే 100% నాకెలా అయితే నేను కొండ లోపల నేను ఇంత రాజ్యాన్ని సృష్టించాను, నువ్వు కూడా అలా సృష్టించుకోగలవు. కాకపోతే నేను సృష్టించలేనేమో, నేను బలహీనమేమో, అంత బ్రహ్మ ఆలోచన ప్రకారమే నడుస్తుంది తప్ప నాదేమీ లేదు అనేటువంటి భావంలో నువ్వు ఉండడం జరుగుతుంది. 100% భగవతత్వం అనేటువంటి చైతన్య స్థితిలో ఉండడం అనేది సత్యమే. కాకపోతే భౌతికంగా సంబంధించిన విషయం నాకు అవసరం లేదు అనేటువంటి భావంగా నువ్వు వచ్చి ఉన్నదంతా అదే అనేటువంటి విషయానికి నువ్వు రావడం జరగాలి అని చెప్పడం జరిగింది ఇక్కడ. తర్వాత నిన్న కొంతవరకు చదివి ఆపాసం కదా, మళ్ళీ ఇంకొకసారి చదువుదాం. అంటే ఎట్లా అనిపిస్తుందంటే, ఇది ఎన్నిసార్లు చదివినా అంటే విన్నా అల్టిమేట్ ఏంటి? ఇప్పుడు ముందాక చెప్పుకున్నట్టుగా దీన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకోవడం చాలామంది అంటారు, అందరూ చెప్తారులేండి అనుభవంలోకి రావాలంటారు. అనుభవంలోకి రావాలంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మొత్తం అంతా వదిలేసేసి నేను ఏదో భగవతత్వంలో ఉన్నాను అని ఏదో దుఃఖపడుతూ గమ్మునట్లేదు కూర్చోను, లేదో అంతా నీదే అనేది ఎమోషనల్గా ఉంటామో అని అనుకుంటారు చాలామంది. ఎంత పిచ్చి ఆలోచన, అంత ఆలోచన. ఈ భగవతత్వం ప్రాసెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు జీవితాన్ని ఆస్వాదించినట్టుగా ఎవ్వరూ ఆస్వాదించరు. ఎందుకు? నాకు అది కావాలి ఇది కావాలని ఉండదు. నీ ముందు ఏది ఉంటే అది నీకు వండర్ఫుల్గా ఉంటుంది. ఎందుకు? ఎక్కడ నీకు కొరత లేదు. నీకు ఏది కావాలంటే నీ ముందున్నదే నీకు ఆనందపడతాము. అలాంటప్పుడు ఇంకేమొస్తుంది? తర్వాత ఇంకోటి ఏంటి? ఎవరో ఏదో చెయ్యాలి, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అనేటువంటి విషయంగా ఎక్స్పెక్టేషన్ ఏమీ ఉండదు. ఆ తర్వాత వాళ్ళు ఇలా నడుస్తున్నారు, వీళ్ళు నడుస్తున్నారు అనేటువంటి భావంగా కూడా ఉండదు. ఎందుకంటే కంప్లైంట్ ఉండదు. అయ్యో కలియుగమే, ఇది ఇట్లయిపోయింది, సమాజం అంతా సర్వనాశనం అయిపోతుంది, ఇవన్నీ ఏముండదు. ఎందుకంటే మనం సృష్టించాలి ఆ సొసైటీని, ఆ ప్రపంచం ఎలా భగవతత్వంలో నుంచి వ్యక్తమైంది. ఆ భగవతత్వం చూసుకుంటుంది. మనం ఏంటి? మనకిచ్చింది ఎంతవరకు, ఎంతవరకు పరమాత్మతత్వం ఉపయోగించుకుంటుంది అని
ఆయన ఏం కోరుకుంటున్నాడు భగవతత్వం? అమ్మ, మిమ్మల్ని అందరినీ నేను సృష్టించింది మీరంతా ఆనందంగా ఉంటారని, మీరు ఆనందంగా ఉండి నన్ను ఎక్స్ప్లోర్ చేయండి. దైవత్వం నాలో ఉంది కాబట్టి వండర్ఫుల్గా నేను ఆనందంగా ఉంటాను. ప్రాణం పోయిన తర్వాత ఇంకా ఈ శరీరం ఏముంది, తీసుకెళ్ళి కట్టె లోపలికి పడేస్తారు. అందుకని ఈ ప్రాణం, ఈ దివ్య చైతన్యం నీ దగ్గర ఉన్నంతసేపు నువ్వు లైఫ్ని నువ్వు వండర్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయి. ఎప్పుడైతే నువ్వు ఆనందాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నావో అది భగవతత్వం ఎక్స్ప్లోర్ అవుతున్నట్టు లెక్క. నీ చుట్టుపక్కలేంది నువ్వు ఏ ఆలోచన చేసినా అంత భగవతత్వం వ్యవహారంగా ఉంటుందని ఆ మహానుభావులు, ఆ ఋషులు భగవతత్వంతో ఉండి చెప్పారు తప్ప ఎక్కడో స్వర్గం ఉంది, నరకం ఉంది, వీళ్ళిలా వాళ్ళిలా అని ఏమీ చెప్పలే. ఎప్పుడు చూసినా మనిషి, నేను జీవుణ్ణి అన్న తర్వాత ద్వంద్వాలు ఉంటాయి. ఎక్కడ కృతయుగంలో ఉన్నాయి, ఎక్కడ ఆయన కృతయుగంలో ఉన్నవారు ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుని పూజలు గీజలు చేయకుండా చేసినటువంటి ఆయన హిరణ్యాక్షుడు ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ త్రేతాయుగంలో రాముడు, శ్రీరామచంద్రుడు భగవతత్వం లాంటి వ్యక్తి యొక్క భార్యనే రావణాసురుడు ఎత్తుకొని పోయినాడు. 2, 3 ద్వాపర యుగం ఈవెన్ భగవతత్వ స్థితి ఉన్నటువంటి మాయను జయించినటువంటి శ్రీకృష్ణ భగవానుడే జైల్లో పుట్టాడు. అంటే ఏంటి, ఎక్కడైనా పుడితే చంపేస్తారేమోనని. అంటే ఎప్పుడు కూడా జీవత్వంలో బితుకు లైఫే. అంటే అర్థం ఏంటి, ద్వంద్వాలే. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. జరిగిపోయినా మనమేం మార్చలేము. జరగపోయేది మాయ, ప్రకృతి ఎవరికి తెలియదు. ప్రస్తుతంలో మాత్రమే భగవతత్వం మన ద్వారా మన ప్రాణం ఉన్నది కాబట్టి ఎక్స్ప్లోర్ అవుతూ ఉన్నది. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో కూడా భౌతికంగా ఉన్నదంతా జస్ట్ ఒక వండర్ఫుల్గా ఒక నాటకం నడుస్తోంది. నీ పాత్ర కూడా వెళ్ళిందా, బ్రహ్మాండంగా ఆ పాత్రలో జీవించు. మా పిల్లలు అంటుంటారు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు యాక్షన్ చేస్తుంది ఆంటీ అంటుంటారు. మనం కూడా 100 రూపాయలు కాదు 200 రూపాయల యాక్షన్లు చేయాలి. హాయిగా యాక్షన్ చేసిన తర్వాత ఆ రోల్ అయిపోయింది, మన రోల్లో మనం ఉండాలి. మళ్ళీ మన రోల్ అంటే ఏంటి, లోపల ఉన్నది, మన దగ్గర ఉన్నది జ్ఞానం, ప్రత్యేగాత్మ. ఈ జీవాత్మ, తర్వాత గౌడాత్మ ఇదంతా కూడా మిథ్య. కానీ మిథ్యను మళ్ళీ కంటికి కనపడుతోందే అని అడుగుతాడు ఈయన కూడా. హాయిగా నువ్వు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, నువ్వేమో మిథ్య అంటావు, కానీ మిథ్య కాదు, పాడు కాదు, చూసిన దానివల్ల నాకు కావాలనిపిస్తుంది అదంటే ఒక ఇంకా మాయలో ఇరుక్కొని ఉన్నావు. మరి అందులో నుంచి నువ్వు ఎప్పుడు బయటపడతావు? ఎప్పుడు బయటతావంటే నీ మనసు మీద నువ్వు పని చేసుకుంటూ నీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయని దాన్నే స్ఫురణ ఎరుక అన్నారు. ఏంటి స్ఫురణ ఎరుక? అదే జ్ఞానం. ఉన్నదంతా సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానమేను నా దగ్గర ఉంది, నా ఎదురు వాళ్ళలోనే ఉంది, అంతా ఉంది. భౌతికంగా జరుగుతున్నదంతా ఒక డ్రామా నడుస్తుంది అనేటువంటి రామలీల, కృష్ణలీల అనేటువంటి ప్రాసెస్లో ఉండి మంచి ఆలోచన పెట్టుకొని, ఏంటి యోగ వాసిష్ఠంలో కూడా చెప్పాడు, శుభేచ్ఛ పెట్టుకొని విక్షేపం మనసుని తిప్పకుండా నువ్వు తగిలించుకున్నటువంటి ఆవరణలు. అందుకని మనం అమ్మవారి పూజ చేసేటప్పుడు నవావరణలు 10 రోజులు ఆశ్వీజ మాసంలో అమ్మవారికి, ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరు మన గణేశుడికి 9-10 రోజులు. ఇదంతా ఎందుకు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పొర తీసేసుకుంటూ పోతామేమో అనేటువంటి పరిస్థితులుగా చెప్పటం జరిగింది. ఉన్నదంతా నిరాకారమైనటువంటి స్థితి. ఆ స్థితికి అనుగుణంగా పెట్టుకున్నవన్నీ పేర్లే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పేర్లే. అంటే ఏంటి, సత్వతమో రజోగుణాలకు అనుగుణంగా పెట్టుకున్నవి. రావడం, ఉండడం, వెళ్ళడం, సృష్టి, స్థితి, లయ స్థితులన్నీ కూడా మనకే తెలిసిపోతున్నాయి. 3 స్థితులు: లేవడం, కలలు గంట ఆలోచన చేస్తాము, మళ్ళీ దీర్ఘంగా నిద్రపోతాం, మళ్ళీ శరీరాన్ని ఉపయోగిస్తున్నాం. ఎందుకు వచ్చాము? కేవలం ఒక్కటే పని, మనము అభివృద్ధి చేసుకోవటానికి. దానికే ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి, మన బుద్ధి అనేది కూడా భగవతత్వ చైతన్యంలో భాగమేను. నాకు భగవతత్వ జ్ఞానానికి తేడా లేదు అని, ఇది భౌతికం అంతా జస్ట్ తాత్కాలికము అని భగవతత్వంగా మన మనసుని మనం వ్యాపింప చేసుకుంటూ పోవాలి, ఎక్స్పాండ్ చేసుకోవాల్సి అంటే నేను లిమిట్, నేను బలహీనరాలని, నాకు జబ్బులు, ఆ తర్వాత నాకు ఇది వస్తుంది చాలదు, నన్ను వీళ్ళు సక్రమంగా చూడటం లేదు, ఇటువంటి బలహీనతల్లో నుంచి, లిమిటేషన్స్లో నుంచి మనం బయటపడాలి. ఎప్పుడు బయటపడతాము? మన మనసు మీద మనం పనిచేసుకుంటూ నాకు ఆ దివ్య చైతన్యానికి తేడా లేదు, అది మనతోనే ఉన్నదనేటువంటి విషయాన్ని గ్రహించినప్పుడు అని చెప్పటం జరిగింది. ఈ ఒక్క పేరా చదివేసి కంటిన్యూ చేద్దాం రేపు. ఇక్కడ నేను ఎంతవరకు చదువుకున్నాము? అన్నీ మనసులోనే ఉందాయా? ఎవరు మనసులో ఏది ఉంటే అది చూస్తూ ఉంటారు. మనసులో లేనిది ఏది బయటపడదు. నాకు తెలిసిన విషయాలే నాకు బయట కనపడుతున్నాయి. అంటే బయట నేను చెడ్డ చూస్తున్నాను అంటే అది నా దగ్గరే ఉన్నది. బయట అవతలవాడు ఈర్ష్యగా ఉన్నారని భావిస్తే నా దగ్గరే ఉన్నది. అవతలవాడు పేదవాడని భావించాడంటే నేను భాగ్యవంతుడని బాధపడుతున్నావు, ఫీల్ అవుతున్నావు. అందుకని ఈ ద్వంద్వాలకు దాటినటువంటి జ్ఞానస్థితి నువ్వు. ఇటువంటివి ఏవి నీకు కనపడకూడదు. ఏం కనపడాలి? భేదము అనేది కనపడకూడదు. నేను వాళ్ళు ఉన్నదంతా ఒకటే భగవతత్వ భావంలో ఉన్నావు అనేటువంటి భావంగా నీకు కనపడ్డప్పుడు నువ్వు భగవతత్వంగా
నువ్వు నిన్ను భావించుకోవడం జరుగుతుంది. అదే దాన్ని ఏమన్నారు అపరోక్షానుభూతి అంటే ఏంటి, నీకు తెలిసిపోతూ ఉంటుంది ఆ అనుభవము. ఊరికి నేను పుస్తకాలు చదివి చెప్పి దానివల్ల ఏం ఉపయోగం లేదు. అనుభవంలోకి రావడం అంటే అర్థం ఏంటి, భేదం పోగొట్టుకోవటమే అనుభవంలోకి రావడం. ఎప్పుడైతే నీకు భేదం పోయిందో నీకు ఎవరిని చూసినా భయం ఉండదు, ఏది కావాలని కోరిక ఉండదు. కోరిక భయం పోయిన తర్వాత మానవ జన్మ ఏంటి, ఇట్స్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ అనే చెప్పడం జరిగింది. ఈ త్రిపుర రహస్యంలో కూడా 1-2 పారాగ్రాఫులు చదివి క్లోజ్ రేపు కంటిన్యూ చేసుకున్నాం. దేశంలోనూ కాలంలోనూ మనం భావిస్తున్న క్రమం కూడా ఇటువంటిదే. అంటే ఏంటి, మన మనసులో ఏమున్నదో అది బయట ఎలా చూస్తూ ఉన్నామో అలాగే టైము స్పేసు ఆబ్జెక్ట్లలో కూడా మనం అదే చూస్తున్నాము అంటాడు. ఇది ముందు ఇది వెనక అనుకుంటే క్రమం. సూర్యుడు ఉదయిస్తున్న దేశమును ముందు తూర్పు అనుకుంటే దానికి ఎదురుగా తరువాత కనిపించే దేశం పడమర, లేదా ముందుగా దక్షిణం గుర్తిస్తే దాని ఎదురుగా కనిపించింది ఉత్తరం. కాశీక్షేత్రం ప్రయాగలో ఉన్నవాడికి తూర్పునుండగా దక్షిణ భారతదేశంలో ఉన్నవారికి ఉత్తరం అవుతుంది. అంటే ఏంటి, దిక్కులు కూడా ఏంటి, అందరివి ఒకే దిక్కులు కాదు కదా. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాము, ఇప్పుడు కాశీ ఎక్కడుంది మనకి, ఉత్తరంలో ఉంది. ఇప్పుడు దక్షిణంలో ఏముంది, రామేశ్వరం ఉంది. అట్లాగే ఈస్ట్లో ఏముంది, ఇంకోటి ఉంది, పడమర. అంటే ఏంటి, ఎక్కడ ఎవరు ఏది నీకు అనుకూలంగా ఉంటే అది చూస్తూ ఉంటారు. అంటే ఏంటి, ప్రదేశం కూడా మారిపోతుంది అని చెప్పటం. అబ్బా ఇప్పుడు ఆలోచన మారుతుంది, నువ్వు ఏ ఆలోచన ఉంటే ఆలోచన చూస్తావు. ప్రదేశం కూడా అంతే కదా, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ చూసుకుంటావు. నీకు చూడండి నీకు తెలియదుగా. ఇప్పుడు మనకు 200 దేశాలు ఉన్నాయి అన్నారు, మనకి ఎన్ని దేశాలు తెలుసు, మ్యాక్సిమం తెలిస్తే వాటి గురించి మనకు వచ్చిన నాలెడ్జ్ కూడా 10 దేశాల గురించి మనకి వివరం తెలిస్తే చాలా ఎక్కువ. మిగిలినవి ఏమున్నాయో ఏమి సంస్కృతో అవన్నీ మనకు తెలియదు. ఎందుకు, మన మనసులో అవి లేవు కాబట్టి మనం వాటిని చూద్దాం అనేటువంటి ఆలోచన కూడా మనకి లేవు. మరి మనకి లేవు కానీ అవి లేకుండా ఉన్నాయా, ఉన్నాయి. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, నీ మనసులో ఏ ఉంటే అవి నీకు బయట కనపడతాయి అంటాడు. స్పేస్ కూడా అంతే, అంటే ఖాళీ ప్రదేశం కూడా అంతే. ఇప్పుడు విమానం వెళ్ళిపోతుంది, ఎటు ఉత్తరం, ఎటు దక్షిణం, ఎటు తూర్పు, ఎటు పడమర అని మనం ఏం చెప్పదాం, దిక్కులు ఏం చెప్పగలుగుతాం. అసలు 4 దిక్కుల వల్ల అష్టదిక్కులు అన్నాడు. అష్టదిక్కులు అంటే కూడా ఏంటి, ఇప్పుడు 4 వైపులు ఉంది, ఇట్లా స్క్వేర్ లాగా గీచాము 4, 5, 6, 7, 8 అయిపోతాయి. అందుకని ఇవన్నీ కూడా ఏంటి, జస్ట్ మన భావమే. కరెక్ట్గా ఈ దిక్కు అని ఎవడన్నా బౌండరీస్ ఆకాశంలో గీయగలరా, గీయలేరు అని ఉద్దేశం. అంటే ఆకాశం లాంటి జ్ఞానంలో ఎవరైనా వేలు పెట్టగలుగుతామా, లేదు అని అర్థం. అంటే ఏంటి, స్పేస్లో ఎన్ని రకాలు ఉన్నాయి అవి కూడా మనకి తెలియదు అని చెప్పదలుచుకున్నాడు. అలాగే కాలంలో కూడా ముందు ఒక పని జరిగినప్పుడు అది భూతకాలం, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న పనిని వర్తమాన కాలం, అది జరగబో క్రియను భవిష్యత్ కాలం అని చెప్తున్నాము. ఈ దేశక్రమం కానీ కాలక్రమం కానీ ఇంద్రియాల వలన మన మనసుల్లో కలుగుతున్న భావాలను అనుసరించే గ్రహిస్తున్నాము. మన ప్రపంచం మన భావాలైందే ఉన్నది కానీ కొంచెం కూడా వెలుపడలేదు. అంతకు మించి ఇతరులు ఏదైనా గ్రహిస్తుంటే అది వారి ప్రపంచంలో వారికి ఉండును కానీ మన ప్రపంచంలో మనకి ఉండదు. దేనిని గ్రహిస్తున్నామో అదే మన ప్రపంచం. ఎవరికి ఏది తెలియదో వానికి అది ఉండదు. కావున దేశం యొక్క, కాలం యొక్క దీర్ఘత్వం, అల్పత్వం మన ఇంద్రియాల జ్ఞానం పైన ఆధారపడి ఉంటుంది. అంతే కదా, కొంతమందికి చలి పడదు, వాళ్ళు ఎంతసేపటికి ఎండ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కొంతమందికి ఎండ పడదు. అంటే ఏంటి, అందరికీ అదే పడుతుందని లేదు. అంటే ఏంటి, అది దానికి కారణం ఏంటి, వాళ్ళ భావాలు. ఎప్పుడు నాకు జలుబండి, నాకు పడదండి, నేను వేడిగానే తినాలంటారు కొంతమంది. అబ్బో నాది చాలా హీట్ బాడీ అండి అని మళ్ళీ కొంతమంది అంటారు. మళ్ళీ వాటికి అనుగుణంగానే మనకు ఆరోగ్య శాస్త్రం వచ్చింది. మన ఏమంటారు దాన్ని, మన ఇదేంటి ఆయుర్వేదం ఏమంటారు దాన్ని, వాత పిత్త కఫాలు అంటాడు. కఫం వచ్చేంటి, మన తమోగుణం, నేనే తమోగుణం, నాదే శరీరం అనుకున్న వాళ్ళు కొంచెం అంటే ఎముక పుష్టి, కండ పుష్టి కొంచెం తక్కువ ఉంటుంది, తమోగుణం అంటాడు. 2 రజోగుణం వచ్చేసేటప్పటికి ఏంటి, వాడు అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు కాబట్టి, పనిచేస్తూ ఉంటాడు వాడు కాబట్టి వాడికి పిత్త స్వభావం అంటాడు. 3వది వచ్చేంటి, సత్వగుణం, వాడు ఎక్కడ కదలడు మెదలడు, గమ్మున కూర్చొని ఏదో శాంతంగా ఉంటూ ఉంటాడు కాబట్టి వాడి దగ్గర కొంచెం వాతగుణం ఉంటుందేమో అంటారు. అందుకని 3 గుణాలు బ్యాలెన్స్ చేయాలంటే శరీరాన్ని ఎంతవరకు ఉపయోగించాలి అంతవరకు ఉపయోగించాలి, మనసుకు ఎలాంటి కోరికలు పెట్టుకోవాలో అంతవరకు పెట్టుకోవాలి, ఎంతవరకు రెస్ట్ తీసుకొని ఎంతవరకు శాంతిగా ఉండాలో అంతవరకు శాంతిగా కూడా ఉండాలి. అంటే ఎంతసేపు చెప్పినానబ్బా మన ఋషులు, మరి ఎన్ని వేల సంవత్సరాల నాడు వాళ్ళ మేధా సంపత్తి మన జీవనాన్ని వండర్ఫుల్గా ఎలా జీవించాలని వాళ్ళు చెప్పటం జరిగింది. అంటే అర్థం ఏంటి, దేశం మారుతుంది, దిక్కులు మనం చెప్పలేము, కాలం మారుతుంది, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క అనుభవాలు అంతే కదా. తర్వాత జరగబోయేటప్పుడు కూడా వర్తమానంలో మనం ఎట్లా ప్రవర్తిస్తామో దానికి అనుగుణంగానే భవిష్యత్తు ఉంటుంది. అంటే ఇక్కడ చెప్పగలిగింది ఏంటి, ఎంతసేపటికి నేను దివ్య చైతన్యం, భగవతత్వం నా దగ్గరే ఉంది అనేటువంటి భావనలో కనుక మనం ఉండగలిగినప్పుడు
మనం తంగిరిగా అంటే ఏంటి అటు ఇటుగా ప్రవర్తించాం. ఎందుకు? మన దగ్గర జ్ఞానం ఉంది, మన దగ్గర శక్తి ఉంది. ఈ జ్ఞానము శక్తి ఎందుకు లిమిటెడ్గా లేదు, ఇది టోటల్గా ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని మేనిఫెస్ట్ చేయడానికి ఉంది అనేటువంటి అంటే ఏంటి? ఆ మేనిఫెస్ట్ చేయటం అనేది ఒక ఆనందం, ఆనంద స్థితిలో ఉండడమే భగవతత్వంగా ఉండగలగడం అనేటువంటి జ్ఞానం ఉంటుంది. ఎప్పుడైతే మనిషికి ఆ స్థితి ఉంటుందో అంటే ఏంటి? జ్ఞానం ఉంటుందో, క్లారిటీ ఉంటుందో, ఎవరికైతే జ్ఞానం అంటే ఏంటి? ఆలోచనల మీద బ్యాలెన్స్ ఉంటుందో ప్రాణశక్తి కూడా వండర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి కంఫర్టబుల్గా ఉండి జ్ఞానశక్తి క్లారిటీ ఉంటుందో రెండు కలిపి ఏం చేస్తున్నా భగవతత్వం దాకా ఒక మంచి పని జరగడం జరుగుతుంది. లేకపోతే ఇంతమంది మహానుభావులు ఆధ్యాత్మికంగా వాళ్ళు మహానుభావులు ఋషులు చెప్పిన తర్వాత భౌతికంగా మనం సుఖంగా ఉండడానికి ఋషులు లాంటి వాళ్ళే కనిపెట్టిన వాళ్ళంతా కూడా. అది ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఏంటి ఆరోగ్యం బాగలేదు, చాలా డిలేడ్గా గడుస్తుంది టైము. కొంతమంది ఎలా పనిలో ఉంటారు పాపం, వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకి టైం సరిపోదు పాపం. ఆఫీస్కి 8 గంటల పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. అఫ్కోర్స్ మనం కూడా అందరం చూసుకొని వచ్చి ఉండొచ్చు. అంటే ఏంటి? అప్పుడు అది పాపం అలసిపోయి ఎప్పుడు రాత్రిపూట పడుకుంటారు. అలా కాకుండా పెద్దవాళ్ళని తీసుకోండి, చేయడానికి ఏం పని ఉండదు. మనసు కనుక భగవతత్వం మీద నిలబడలేదనుకోండి, టైం అంతా వృధాగా గడిచిపోతూ ఉంటుంది. ఎంతసేపు చెప్పినా కాలం గడవదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మరి కాలం ఎక్కడుంది? ఎవరి భావాల్లో వాళ్ళకే కాలం ఉంది. మరి ప్రదేశం ఎక్కడుంది? ఎవరి భావాల్లోనే వాళ్ళ ప్రదేశం ఉంది. నాకు తెలిసిన ప్రదేశాల నాకు తెలుసు. నేను గడుపుతున్నటువంటి వ్యవహారాన్ని బట్టే నాకు కాలం కూడా తెలుసు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇది ఒక్కటి. అందువలన ఒకే దేశం ఒకే కాలం రెండు విధాలుగా తోచడం అసంభవం కాదు. ఈ మునికుమారుడికి లోపల ఏమన్నాడు? ఒక్కరోజే పోయేసి వచ్చాడు, ఒక్క రోజులో అంతా చూపించాడు. బయటికి రావడంతో 124 కోట్లు గడిచిపోయింది పొమ్మన్నాడు. అంటే భగవతత్వ సృష్టిలో ఆయనకు వచ్చిన ఆలోచనలో 124 కోట్లు గడిస్తే ఈ స్వామీజీ లోపలికి వెళ్ళి ఒక్కరోజే అనుకున్నాడు. అంటే ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నవేంటి? అందువలన ఒకే దేశం ఒకే కాలం రెండు విధాలుగా తోచుట అసంభవం కాదు. ఇప్పుడు మనమే చూస్తున్నాం కదా, అమెరికా కంటే మనం ముందు రోజు మొదలవుతుంది. న్యూజిలాండ్లో ఫస్ట్ సూర్యుడు వస్తాడు చిన్నగా, మనకి ఆ తర్వాత లాస్ట్లో అస్తమించేది అమెరికాలో. అంటే మనకి మరి ఇప్పుడు ఒకే చోట ఒకే గ్లోబ్లో అంటే ఎందువల్ల? భూమి తిరుగుతోంది. భూమి ఎక్కడ ముందు సూర్యుడు ఎక్కడ ఉదయిస్తే నిజం చెప్పాలంటే ఉదయించడం కూడా లేదంటున్నాడు. భూమి తిరిగి దగ్గరికి వెళ్ళింది కాబట్టి సూర్యుడి దగ్గర ఉంది, భూమి మళ్ళీ దూరం వెళ్ళిపోయింది కాబట్టి సూర్యుడి దగ్గర నుంచి వెళ్ళిపోయినాడు అంటాడు. అంటే మళ్ళీ దానిలో ఉన్నటువంటి శక్తి ఎక్కడిది? భగవతత్వ శక్తి అంటాడు. అంటే మనం మాట్లాడుతున్నాం ఇదంతా శక్తి ఎక్కడిది? భగవతత్వ శక్తి అనుకోవాలంటే ఆ శక్తి తప్ప ఇంకోటి ఏమీ లేదు. లిమిటెడ్గా మనం ఆలోచించామనుకో మన మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లిమిటెడ్గా ఆలోచించిన వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి? ఎప్పుడు అంటే ఇంక ఎక్స్పాండ్ అయ్యే ఆలోచన ఎప్పుడైతే లేదో భయంగా ఆ కోరికలు ఈ కోరికలు అంటూ ఉంటాయి. ఇప్పుడు అంటే ఏంటి? ఈ కోరికలు, ఈ భయాలు, భావాలు ఎవరి మనసులో ఉన్నవి వాళ్ళవే తప్ప పక్క వాళ్ళకి సంబంధం లేదు. ఒక మనిషికి పిసరంత కూడా పోలిక లేదు. ఎవరి మనసు, ఎవరి ఆలోచనలు, ఎవరి భావాలు, ఎవరి సంస్కారాలు వాళ్ళవే. ఇది ఒకసారి చదివేసి టైం అవుతుంది, రేపు కంటిన్యూ చేస్తుంటాం. నీవు శైలలోకంలో దేశాన్ని చూస్తున్నప్పుడు దానికి అంతం నీకు కనిపించలేదు, అందువలన నీకు అది అనంతంగా కనిపించింది. కొండను చుట్టి వచ్చినప్పుడు అదే నీకు అర్ధకోశంగా కనిపించింది. కొండ చిన్న కొండే కదా, లోపల అంత విశాలంగా ఉంది, బయట ఏంది ఇట్లుందని అడుగుతాడు. అందువల్ల నీకు అది అల్ప ప్రదేశంగా తోచింది. అలాగే శైలలోకంలో చాలా కొన్ని సంఘటనలను చూశావు, అందువలన అది అల్పకాలంగా తోచింది. అంతే కదా. ఈయన శైలలోకంలో పోయినాడు, అన్నీ ఏం చూశాడు? సూర్యుడు చూశాడు, చంద్రుడు చూశాడు, ఏదో అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని చూశాడు, కానీ ఆయన లోపలుండి దీర్ఘంగా ఏం చూడలే. అందుకని ఆయనకు పెద్ద గొప్పగా అది చూశాడు, కానీ ఓహో ఇంతే కదా, ఒక్కరోజే కదా అని అనుకున్నాడట. వెలుపలికి వచ్చిన తర్వాత ఇక్కడ వేల కొలది తరాల్లో సంభవించిన సంఘటనలను, పరిణామాలను చూశావు, అందువలన అది దీర్ఘకాలంగా తోచింది. కావున దేశ కాలాలు భావన మాత్రాలు. లోపల ఎక్కువసేపు నువ్వు లేవు కాబట్టి తక్కువ టైంలో ఉన్నానని నువ్వు అనుకున్నావు. నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఈ వాతావరణం అంతా చూసిన తర్వాత ఏంటి? అప్పుడు నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు ఉన్న వాతావరణం ఎలా ఉంది? అప్పుడు మనుషులు, వాళ్ళ భాష, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ తిండి అన్నీ తేడాగా ఉన్నాయి. 124 కోట్లు జరిగిన తర్వాత మనిషి ఎలా ఎక్స్పాండ్ అయిపోయినాడు? మారిపోయినాయి. అందువల్ల అది చూసి నువ్వేమనుకుంటున్నావు? చాలా రోజులు గడిపోయింది అనుకుంటున్నావు. అంటే దీనికి కారణం ఏంటి? నీ మనసులో ఉన్నటువంటి భావమే. దేశం లేదు, కాలం లేదు, దేశ వస్తువు లేదు, ఏమీ లేదు. నీ మనసులో నువ్వు ఏది చూస్తే నీకు అదే కనపడుతుంది అంటాడు. అంతే కదా. ఇప్పుడు మనం వేరే చోట మన ఇంట్లో నుంచి వేరే ఇంటికి వెళ్ళాము, ఇదేందో ఇక్కడ బాగలేదు, వీళ్ళ పద్ధతులు సరిగా లేదు, డిఫరెంట్గా ఉంది, ఏదో మన ఇంటికి వచ్చి మనం పడదాము అనిపిస్తుంది.
ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత నాది భారతదేశం, నాది అమెరికా, వీళ్ళకి అక్కడికి పోయిన తర్వాత మనము వెసల్స్ అవి క్లియర్ చేసుకోవాలి, అక్కడ మళ్ళీ వీళ్ళకి ఆచారాలు గోచారాలు పాటించడానికి వీళ్ళకి అంత టైం లేదు, ఇక్కడ మేము మా ఇల్లు మా ఆచారాలు మా పద్ధతి అని మళ్ళీ ఒక చిన్న లిమిటెడ్ ఏరియా. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమనుకుంటాం, అబ్బో చిన్నప్పుడు నేను ఎంత బాగుండేదండి, మా అమ్మమ్మ వాళ్ళవి ఎన్ని పద్ధతులు పాటించేవాళ్ళు అని మళ్ళీ భూతకాలానికి వెళ్ళిపోతావు. మళ్ళీ భవిష్యత్తుకు వచ్చేటప్పటికి ఏమవుతుందో భయం. అంటే ఏంటి, ఈ 3 భావాలు టైము స్పేసు ఆబ్జెక్టు నామరూప క్రియలకు సంబంధించినటువంటి ఎలాంటి ఆలోచన నీ దగ్గర లేదు. ఎలా ఉంటుంది లైఫ్? వండర్ఫుల్గా ఉంటుంది. దానికి ఆ మహానుభావులు మనకు ఉదాహరణ కూడా చూపించారు. ఖాళీగా ఉన్న ఆకాశంలాగా నీ మనసు ఉంటే ఎంటీ. నిద్రపోతున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఒక్క ఆలోచన కూడా లేదు. నిద్ర లేస్తూనే వండర్ఫుల్ ఎనర్జెటికల్గా ఉన్నావు. ఏమ్మా నిద్ర పట్టిందా? బ్రహ్మాండంగా నిద్ర పట్టింది. అప్పుడు నీ మనసు అక్కడ ఉందా? లేదు. అయినా నీకు తెలిసింది. అంటే మన ఋషులు మనకు చెప్పింది ఏంటి, ఎటువంటి టైంలోనైనా స్పేస్లోనైనా ఆబ్జెక్టులోనైనా ఎక్కడా ఎలాంటి భావాలు పెట్టకుండా నా దగ్గర ఏమున్నది దివ్య చైతన్యం అనేటువంటి భావం, నేనే భగవతత్వం అనేటువంటి జ్ఞానం అనేటువంటి స్థితిలో ఉన్నావంటే నిన్ను నామరూపాలు ఏం చేయలేవు, టైము స్పేస్ ఆబ్జెక్ట్ ఏం చేయలేవు. హ్యాపీగా నీలో నువ్వు ఆనందంగా ఉంటూ, శరీరం అనేది ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్ళాలంటే మనం ప్రయాణం చేసి వెళ్ళాలిగా, విమానంలో కూర్చో, అక్కడికి వెళ్ళు, ఇక్కడుండు, ఏ ఫరక్ పడదు. అంటే ఎక్కడున్నా నువ్వు వండర్ఫుల్గా ఉంటావు. అలా ఎలా జీవించాలనేటువంటి విషయమే మన మహానుభావులు చెప్పారు. ఇది ఇంకా 14వ టాపిక్ కంప్లీట్ కాల, మొత్తం టోటల్గా 22 టాపిక్స్ ఉన్నాయి. ఈ భగవతత్వం సాధనలో కనుక ఉన్న వాళ్ళకి 100% అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయి ఇంకా ప్రశ్న అనేది ఉండదు. ప్రశ్న కనుక మనం వేసాము అంటే అవతల వాళ్ళ అనుభవాల నుంచి వాళ్ళు మనకి రిప్లైలు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన రిప్లై మనకి నచ్చదు. మన సమాధానాలు మనమే వెతుక్కోవాలి. ఎందుకు? రాత్రి ఏదో మేము ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఏదో నలుగురు మాట్లాడుతుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అనుభవం చెప్పం, ఒక్కొక్క భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఒక భావానికి కనెక్ట్ కాదు. అసలు ఒరిజినల్ ఏంటి? ఉన్నది ఒకటే జ్ఞానం. ఇక్కడ తేడాలే లేవు. తేడాలు ఉన్నాయి అనుకుంటే బాధ మనకే. తేడా దాటిపోవాలి అంటే టైము స్పేసు ఆబ్జెక్టు నామరూప క్రియలు దాటినటువంటి వండర్ఫుల్ జ్ఞానం ఉంది, చైతన్యం ఉంది, దివ్యత్వం ఉంది. అది మనతోనే ఉన్నది అనేటువంటి విషయాన్ని 100% నమ్మినప్పుడు ఈ మాయా సంస్కారాలు అన్నీ సెకండ్లో దొరికిపోతాయి అంటాడు. ఇంకా చెప్పాలంటే జ్ఞానం వస్తే కర్మ దగ్ధం అయిపోతుంది. మన ఆ కర్మ ఏమి చెయ్యలేదు, ఆగామి సంచితం ప్రారంభాలు ఏమీ లేవు. నువ్వు జీవుడు అనుకున్న నీ భావానికి ఉన్నాయి, నువ్వు జీవుడివి కాదు అని ఈ ఋషులు మనకు చెప్తున్నారబ్బా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యు ఆర్ డివైన్, ఐ ఆమ్ డివైన్, ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్ అనేటువంటి భావంలోకి ఎలా రావాలని ఆ ఋషులు అనుభవంలోకి తెచ్చుకొని మనకి చెప్తున్నారు. మనం కూడా ఊరికి ఏదో చదవడము వింటము, ఏదో 10 నిమిషాలు విన్నాను నాకు అర్థమైపోయింది నాకు అన్నీ తెలిసినాయి అలా కాకుండా దాన్ని ఎలా మనము ఆ థాట్లో మనం నిలబడాలి అనేటువంటి విషయంగా చెయ్యటమే ప్రాక్టీస్. చూద్దాం ఆ భగవతత్వం మన ఎక్కడికి ఎలా తీసుకుపోతుందో. నమస్తే.